హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద మసాలా వడలు ప్రిపేర్ చేశాను. ఈ వడలు అయితే చాలా బాగుంటాయి, చేసుకోవడం కూడా చాలా తేలికే. ఈ వడల కోసం ముందుగా ఒక కప్పు శనగపప్పుని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసుకొని పప్పు అంతా ఇలా వాటర్లోకి మునిగేలాగా సమానంగా చేసుకోవాలి. ఇలా సమానంగా చేసుకొని ఒక 4 గంటలు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఇలా పప్పు అంతా నానిపోయిన తర్వాత 4 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా పప్పుని కడిగి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ మూత తీసి కొంచెం సాల్ట్ వేసుకొని స్పూన్తో మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. మనం వాటర్ పోసుకోం కాబట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకొని తురిమి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజు, అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముందు మనం సాల్ట్ పప్పు కోసం వేసుకున్నాం. ఇప్పుడు వెజిటేబుల్స్ కలవడానికి మళ్ళీ ఒకసారి కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం అంతా ఈ పిండిలోకి కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఇలా పప్పుని పక్కన పెట్టుకొని ఇట్లా ఈ వెజిటేబుల్స్ కలుపుకున్నప్పుడు ఈ పప్పును కూడా వేసుకొని కలుపుకుంటే మనం వడలు తినేటప్పుడు క్రిస్పీగా తగులుతాయి, చాలా బాగుంటాయి. ఇలా మొత్తం అంతా ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు చేతికి కొంచెం తడి చేసుకొని ఇలా రౌండ్గా వడల్లా చేసుకోవాలి 2 చేతులతోటి. ఇలా వడల్లాగా చేసుకొని ఇప్పుడు ఈ మరుగుతున్న ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఆయిల్లోకి వేసేసుకొని మంటను మీడియంలోకి మార్చుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవాలి సర్వింగ్ బౌల్లోకి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకొని నేనైతే సెకండ్ టైం కూడా వేసుకున్నాను, వాటిని కూడా తీసాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చికి ఒక 4-5 పచ్చిమిర్చీలకి ఇట్లా సన్నగా ఘాటు పెట్టుకొని ఇట్లా ఆయిల్లోకి ఇట్లా ఈ జల్లి గంటలోకి వేసుకొని ఆయిల్లో ఇలా వేస్తూ ఇలా మళ్ళీ అవి పేలే ముందు ఇట్లా పైకి తీస్తూ ఉంటే బాగా వేగిపోతాయి. చూశారు కదా, ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పేలకుండా ఉంటాయి. మనం ఆయిల్లో అట్లానే వదిలేసామంటే పేలిపోతాయి. ఇప్పుడు ఈ మొత్తం అన్నీ ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే కొంచెం ఆనియన్స్ని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకొని సింపుల్గా పిల్లలకి ఇట్లా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ కింద. తప్పకుండా ట్రై చేయండి.